స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఉంటే 8 నుంచి 10 స్థానాల్లో జనసేన ఉంటే కేవలం 3 నుంచి 4 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంటే కనుక ఓవరాల్గా జనసేన పైన కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. సో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవడానికి ప్రధానమైనటువంటి ద బ్రిడ్జ్ ఇస్ ద జనసేన. అట్లాంటి జనసేన ఈరోజు తెలుగుదేశం పార్టీతోనే ఉంది, బీజేపీని పట్టించుకోవట్లేదు అన్నటువంటి కొంత విమర్శలు కూడా ఈరోజు వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మాట్లాడదాం. విహోదట్ మనతో పాటు కర్మంచి రమేష్ గారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. సో రమేష్ గారు ఎట్లా చూస్తున్నారు? సో ఈ పర్సంటేజ్ల విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? అంతర్గతంగా భారతీయ జనతా పార్టీలో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయా? ఎన్నికల్లో ఎట్లా చూడొచ్చు? ఎన్నికల వరకు ఎట్లాంటి పరిస్థితులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు యాక్చువల్ గా నామినేటెడ్ పోస్ట్స్ అయినా లేదా వేరే అయినా సరే, ఇప్పుడు ఈ 15% అనేది జనసేనకి, 5% అనేది బీజేపీకి ఇస్తామని ఒప్పుకున్నది వాళ్ళ అంతర్గత వ్యవహారం. దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కామెంట్ చేసినా సరే మధ్యలో మేము ఏదో వచ్చి ఏదో పుల్లలు పెడుతున్నాం, లేకపోతే అలా చేస్తున్నాం, వీళ్ళ మధ్య ఏదో అగాధం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం అనే మాటలు కూడా వాళ్ళు మాట్లాడటానికి అవకాశం ఉంది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పినట్లుగా 3 పార్టీల అగ్రనాయకులు గతంలో తెలుగుదేశం పార్టీకి మేజర్ షేర్ ఇచ్చి జనసేన పార్టీకి 15%, బీజేపీ పార్టీకి 5% అని చెప్పి ఈ నామినేటెడ్ పోస్టుల్లో కానీ వీటిల్లో కానీ ఆ రోజున ఒప్పందం చేసుకున్నట్లుగా మనందరం కూడా చూసిన సంగతులు అందరికీ తెలుసు. దాని ప్రకారమే ఈ రోజు కూటమి ప్రభుత్వం ప్రతి పోస్టుల విషయంలో కూడా అప్పుడు రవికిరణ్ గారు లెక్కలు చెప్పినట్లుగా జనసేనకు 15%, బీజేపీ పార్టీకి 5% ఇస్తుంది. కానీ సడన్ గా మొన్న కొత్తగా బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ గారు ఎన్నికైన తర్వాత ఆ సమావేశంలో విష్ణుకుమార్ రాజు గారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళు 5% వాటా అనేది చాలా తక్కువ, సరిపోదు, మన కార్యకర్తలకి అన్యాయం జరుగుతుంది, మీరైనా సరే పట్టించుకుని బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఇంకా ఎక్కువ షేర్ వచ్చేటట్టుగా చేయమని చెప్పి వాళ్ళు పబ్లిక్ గా డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూసాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా బీజేపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల మీద కింద కేడర్ నుంచి ఒత్తిడి ఉంది మాకు ఎటువంటి. ఎందుకంటే ఈ రోజున నాకు తెలిసి బీజేపీ పార్టీలో 20 పాయింట్ ఫార్ములా చైర్మన్ లంకా దినకర్ గారు ఇంకా మరి ఎవరైనా ఉన్నారో లేదో ఆయనే ఎక్కువగా బీజేపీ పార్టీ నుంచి కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలో పొందిన వ్యక్తిగా చూస్తున్నాం. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన దాంట్లో భీమవరానికి చెందిన పాకా సత్యనారాయణ గారు ఎంపీ అయ్యారు అనుకోండి. కానీ కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కానీ లేదా డిసిబి చైర్మన్లు అయితే ఎక్కడా కూడా ఒక్కటి కూడా బీజేపీకి ఇచ్చిన పరిస్థితి అయితే నేను చూడలా. నాకు తెలిసి జనసేనకు ఒకటి ఇచ్చారు డిసిబి చైర్మన్, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ లో కూడా ఎక్కడ బీజేపీకి ఒక్కటి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. వీటన్నిటిని చూసి బీజేపీ నాయకులు కొంత అసంతృప్తికి గురయ్యి వాళ్ళ నాయకుల మీద ఎక్కడైనా ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితులు ఉండొచ్చు. దాని మీద బీజేపీ ఎమ్మెల్యేలైన విష్ణుకుమార్ రాజు, ఆదినారాయణ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడిన పరిస్థితులు ఖచ్చితంగా ఈ రోజు బీజేపీ పార్టీలో ఎన్నో ఏళ్ల నుంచి పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళ సహజంగానే ఎవరైనా సరే నాయకుడిగా ఎదగాలని కోరుకుంటది. ఆ నాయకుడిగా ఎదిగే క్రమంలో మేము కూడా ఏదో ఒక పోస్ట్ నిర్వహించాలి, ఒక పదవిలో ఉండాలనే ఆశ ఉంటుంది. ఖచ్చితంగా ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము కూడా ఏదో పోస్ట్ చేయాలనే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ లోకల్ గా ఉన్న నాయకుల మీద కానీ, ఎమ్మెల్యేల మీద కానీ, లేదా అధ్యక్షుల వారి మీద కానీ ఎవరి మీదైనా సరే ప్రెజర్ తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. కానీ రాష్ట్ర స్థాయిలో ఒప్పందం జరిగిన తర్వాత ఖచ్చితంగా అందులోనూ తెలుగుదేశం పార్టీ అనేది ఈ కూటమిలో అతిపెద్ద పార్టీ. వాళ్ళ నాయకుల్ని సాటిస్ఫై చేయాల్సిన అవసరం ఉంటది. ఆ అవసరాలు వాళ్ళు జనసేనని బీజేపీని సాటిస్ఫై చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ మేజర్ షేర్ రాదు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉన్న పరిస్థితుల్లో మేజర్ షేర్ వేరు, మినిమం షేర్ వేరు. మోస్ట్లీ మినిమం షేర్ కోసం ఇక్కడ ఒక ఫైట్ నడుస్తుంది అనుకోవాలా. మినిమం షేర్ లో 5% ఆల్రెడీ ఇస్తున్నారని చెప్పి రవికిరణ్ గారు చెప్తున్నారు కదండి లెక్కల ప్రకారం. యాక్చువల్ గా ఇప్పటి వరకు నాకున్న సమాచారం ప్రకారం అయితే టోటల్ గా 161 పోస్ట్స్ అనౌన్స్ చేసినట్టు, ఆ 161 పోస్టుల్లో 15 పోస్టుల వరకు సుమారుగా జనసేనకు వచ్చినట్టు, 4 పోస్టులు బీజేపీకి వచ్చినట్లుగా నాకున్న లెక్కల ప్రకారం తెలుసు. టోటల్ గా అంతే 4 పోస్టులు వచ్చినాయి. 161 లో 4 పోస్టులు బీజేపీకి వచ్చినట్టుగా నాకున్న సమాచారం. 4 పోస్టులు రావడం అంటే ఇప్పుడు 100లో 5 పోస్టులు రావాలి. ఆ 5 పోస్టులు రాలేదు. ప్లస్ 61 పోస్టుల్లో అంటే ఈ డైరెక్టర్స్ వాటిల్లో కూడా ఉండుంటారు. వాటిల్లో కూడా బీజేపీకి వాళ్ళు అనుకున్న 5% షేర్ వచ్చి ఉండదు.
ఆ రాని ఒక్కసారి ఇదే పాయింట్ మీరన్న